అయితే కేటీఆర్ స్టేట్మెంట్ వచ్చింది కొద్దిసేపటి క్రితం. పార్టీ శ్రేణులకి జూబ్లీహిల్స్ ఓటర్లకి ధన్యవాదాలు తెలిపిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు కార్యకర్తలకి పేరు పేరున కృతజ్ఞతలు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా భయభ్రాంతులకు గురి చేసినా బయటకు వచ్చి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో కేటీఆర్ స్టేట్మెంట్ మరోసారి రిపీట్ చేస్తాను. పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడినా భయభ్రాంతులకు గురి చేసినా బయటకు వచ్చి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ కేటీఆర్ ప్రకటన చేశారు. అంతే తప్ప తాము గెలుస్తాము ఓడిపోతాము ఇవన్నీ కూడా ఏమీ చెప్పలేదు. సో వి ప్రకాష్ గారు, నాకు ఇవాళ ఉదయం నుంచి కూడా నాకేం కనిపించిందంటే ఎప్పుడు కూడా ఎంఐఎంతో బీఆర్ఎస్ ఫైట్ చేయదు, కాంగ్రెస్ ఫైట్ చేయదు. ఎప్పుడు కూడా అక్కడ ఓల్డ్ సిటీలో వాళ్ళతో గొడవ పెట్టుకునేది బీజేపీ. ఇవాళ బీజేపీ సైలెంట్ అయింది. కొంత నాకు బీఆర్ఎస్ఏ ఫైట్ చేస్తున్నట్టు కనిపించింది. ఎందుకంటే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ జరిగింది కాబట్టి రంగంలో బీఆర్ఎస్ యాక్టివ్ ఉండాల్సి వస్తుంది. ఇవాళ గెలుపోవటంలను నిర్ణయించే స్థాయిలో ముస్లింస్ ఉన్నారు కాబట్టి పర్టికులర్ గా ఆ ప్యాకెట్స్ వల్ల ఎదుర్కోక తప్పది అరాచకాలను, దౌర్జన్యాలను. ఇవాళ నిజంగానే రౌడీ షీటర్ అన్నందుకు ఈ కొట్లాటలకు దిగారు ఇద్దరు తండ్రి కొడుకులు. కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన ఫాదర్ ఎక్కడ దిగాడు? తండ్రి చూసాగానే కొడుకు నవీన్ యాదవ్ దిగలేదే. సునీత మీదకి చెప్పులేపినట్టుగా వీడియోస్ వచ్చినాయి, వైరల్ అవుతున్నాయి. అవునా? చూడలేదు, మాకుంటే పంపించండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఇటువంటి నాకు నవీన్ యాదవ్ పట్ల ఓటర్లో పాజిటివిటీ కనిపించింది. మీరు నవీన్ యాదవ్ నెగటివ్ రౌడీ షీటర్ అని ప్రచారం చేశారు కానీ ఓటర్లకు నవీన్ యాదవ్ మీద ఎక్కువ, మాగంటి సునీత కంటే నవీన్ యాదవ్ మీద సింపతి ఎక్కువ కనిపించింది. అంటే ఆయన మీద ఏమి ఆయన మీద రౌడీ షీట్ లేదు. 3 సార్లు. రెండవది గత 3 సార్లు కూడా ఎన్నికలలో ఆయన గెలవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళు కొన్ని పనులు చేశారు. శ్రీమంతాలు చేయడం కావచ్చు, పెళ్లిళ్ళు చేయడం కావచ్చు, అక్కడ ఆ ఏరియాలో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా వాళ్ళకు ఆదుకోవడం కావచ్చు, తర్వాత అక్కడ వాళ్ళ భూములను ఎవరైనా ప్లాట్లను కబ్జా చేసినా కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం కావచ్చు. ఇదంతా కూడా వాళ్ళకి కొంత క్రెడిబిలిటీ ఉంది కదా. ఎప్పుడో రౌడీ షీట్ అనేది చంద్రబాబు పీరియడ్ లో పెట్టింది అది. ఇవాళ రౌడీ షీట్ పనులు ఏం చేయట్లేదు వాళ్ళు. నేను ఎప్పుడు కూడా వాళ్ళని రౌడీ షీటర్లుగా ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే సరే పార్టీల ఎలక్షన్లలో నిందలు వేస్తుంటాయి. ఒకవేళ ఆయనే కనుక కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్ అయి ఉంటే ఇప్పుడు అనేవాళ్ళంతా అనేవాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళ గలం ఎత్తుకునే వాళ్ళు రౌడీ షీటర్స్ అని. అంటే ఈ సమయానుకూలంగా కొంత అవకాశవాదము పాలిటిక్స్ లో ఓపెన్ గానే మనకు కనబడుతుంది. ఎవరిని కాపాడుకోవాలి, ఎవరిని విమర్శించాలి, ఇవన్నీ కూడా ఈసారి చాలా శృతి మించి మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఎలక్షన్స్ లలో. సరే ఏది ఏమైనా ఎలక్షన్స్ లలో ఇట్లాంటి చాలా సహజంగానే జరుగుతున్నాయి కానీ ఈసారి కొంచెం ఎక్కువ కనబడ్డది మనకు. ఈ రిగ్గింగ్ కావచ్చు, సిటీలో వాళ్ళని తీసుకొచ్చి ఫంక్షన్ హాళ్లలో పెట్టి వాళ్ళకు బురకాలు తొడిగి దొంగ ఓట్లు వేయించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఒక్కొక్క ఎన్నిక మనకు ఒక రికార్డును అధిగమించే విధంగా కనబడతా ఉంది. ఎట్లా రూల్స్ ను వైలేట్ చేసి శరత్ గారు ఇందాక స్పష్టంగా చెప్పినట్టుగా ప్రతి ఎన్నికలో కూడా ఒక అడుగు ఎక్కువనే ఇంకా రూల్స్ ను వైలేట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ పాత్ర మాత్రం నామమాత్రం అవుతున్నది. వాళ్ళు యాక్టివ్ గా లేరు. మనం ఎప్పుడో స్టేషన్ కాలంలో ఇట్లా జరిగింది అని చెప్పుకునే పరిస్థితి ఉంది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అది చెవిటోన్ ముందు శంఖ ముందునట్టే. ప్రత్యేకంగా బీఆర్ఎస్ అయితే ఎవరైనా కామనే కదా, ఎవరు అధికారులు ఉంటే బై ఎలక్షన్ లో వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం. బీఆర్ఎస్ అట్లే చేసుకుంది, హుజరాబాద్ లో, మునుగోడులో చేసుకుంది కదా. గెలిపే ధ్యేయంగా పనిచేసినప్పుడు ఇటువంటి తప్పదు భరత్ గారు. వాళ్ళు ఇటువంటి ఆపాలంటే ఎవరో ఒకరు ముందు పడాలి. ఇప్పుడు అట్లా పడకపోతే క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు ఎవరు అహోబిల మఠమే పెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నాం, గెలవాలి. ఉదయం నుంచి బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వేరే కాన్వాయ్ లేకుండా తిరిగారని చెప్తున్నారు. దామోదర్ రాయనర్స్ విజువల్ కూడా వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళు తిరిగారు. బీఆర్ఎస్ ఏమో రానివ్వలేదు. సాయంత్రం తర్వాత బీఆర్ఎస్ కూడా వచ్చారు. నా కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాయంత్రం తర్వాత కనబడ్డారు. కానీ ఉదయం నుంచే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పోలీస్ కేసు ఫైల్ చేశారు. మన ఎవరి మీద, రామ్దాస్ నాయక్ మీద, తర్వాత డిప్యూటీ స్పీకర్ మన మహబాద్ ఎమ్మెల్యే మీద
వీళ్ళందరి మీద కేసు కూడా ఫైల్ చేశారు పోలీసులు. రామచంద్ర నాయక్ రామచంద్ర నాయక్ ఒకసారి ఉంటే లైన్ లో తీసుకోండి. రామచంద్ర నాయక్ మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు PCR. రామచంద్ర నాయక్ ఉంటే కనుక ట్రై చేయండి ఒకసారి కేసు. సో ఓవరాల్ గా మీకేమనిపిస్తుంది వి ప్రకాష్ గారు? ఏం చెప్పలేమండి. ఇంత నేరో ఉన్నప్పుడు ఇప్పుడు 41.5 చెప్పలేమా? ఇప్పటికీ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ సర్వేలు చేసే వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది, కానీ వాళ్ళే చెప్తారు 3% అటు ఇటు ఉంటది అన్నప్పుడు 3% లేదన్న. ఇప్పుడు చూడండి చాణక్య సర్వేలో 44-46 చూపెట్టారు. అట్లాగే ఇంకో సర్వేలో చూస్తే 44-46 ఇది కూడా ఓటి 42-40 ఇట్లా మనకు నేరోగా ఉందండి. 1%, 2%, మాక్సిమం 3%. ఇట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా చెప్తాం? ఏదైనా జరగవచ్చు కదా. ఓకే. సో అంటే క్లియర్ గా